గతంలో 30,000 కోట్ల రూపాయలు 30,000 ఎకరాలని క్యాపిటల్కి అమరావతి తీసుకున్నారు. అది జగన్ వచ్చిన తర్వాత అంత కిట్టుబడిపోయింది, అంత గడ్డి వెలిసిపోయింది, చాలా గందరగోళం అయిపోయింది. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి రాగానే దానికి జీవసత్తాలు వస్తున్నాయి. అదే కేంద్ర ప్రభుత్వం కూడా సపోర్ట్ ఉంది కాబట్టి, కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ లేకుండా పోతే ఈ పార్టీకి ఈ ప్రభుత్వం గమనించి మిగిలేదు. కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఉంది కాబట్టి ఎంత అంటారు పడుతున్నారు. అయితే రాజధాని నిర్మాణం మొదలుపెట్టక ముందుగానే ఇంకొక 40,000 ఎకరాలని క్యాపిటల్ తీసుకున్నారని చూసి ఇది బాధపెట్టారు. అంటే పంట పండేటువంటి భూముల్ని ఈ విధంగా చేస్తే దేశ ఆర్థిక వ్యవస్థ, ఆహార వ్యవస్థ నష్టం వస్తుంది. పైపించు అంత అవసరం లేని తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు జనానికి ఏంటి, వీళ్ళకి వచ్చే ఫీడ్బ్యాక్ ఏంటంటే గ్రామాన్ని తండోపతండాలు తరలి వచ్చి అయ్యా నా భూమి తీసుకోండి, అయ్యా నా భూమి తీసుకోండి అని చెప్పి శ్రమిస్తున్నాను చెప్తా ఉన్నాను. నేను ఇప్పుడు తిరిగి వచ్చాను. నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి, అయ్యా 30,000 ఎకరాలు తీసుకున్నారు కదా, అది గడ్డి పేకండి, పునాదులు వేయండి, అది కట్టండి, అప్పుడు విశ్వాసం వస్తుంది మాకు, అప్పుడు ఈ భూములు ఏదైనా అవకాశం ఉంటుంది. అది గడ్డి మీద చెట్లే ఉంటే మళ్ళీ ఇంకా 40,000 ఎకరాల భూములు ఏమంటే ఇప్పటికే 5 ఏళ్ల పాటు బాధపడ్డారు భూములు ఇచ్చిన వాళ్ళు. రాత్రి మూడు కష్టపడి బాధపడ్డారు భూములు ఇచ్చిన వాళ్ళు. చాలామంది దివాలు తీశారు. అట్లాంటి పరిస్థితి మళ్ళీ మాకు రాకూడదు. గతంలో వచ్చే 5 ఏళ్ల పాటు భూములు ఇచ్చిన వాళ్ళు అయితే ఇబ్బంది పడ్డారు, అది మళ్ళీ మాకు రాకూడదు. అప్పుడు మీరు దీన్ని కట్టండి, ముందర ఒక పరిష్కారం రానియండి, అప్పుడు రండి వాళ్ళని మేము వాస్తవం కదా అని చెప్పింది. ఎందుకంటే హడావిడి లేడీకి లేచిన పడుకున్నట్టుగా అది ఒక ప్రభుత్వం వచ్చిందో లేదో మీరు ఇచ్చిన అడిగాని హామీలు ఇచ్చారు, దాన్ని అమలు పరుచుకోవడానికి కావాల్సినటువంటి వ్యవస్థలను కూడగట్టుకుంటున్నారు. ఇది ప్రపంచ బ్యాంక్ అప్పులు వాళ్ళు అప్పులు ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు చాలా వాగ్దానాలను అమలు చేయలేకపోతారు ఆర్థిక ఇబ్బందుల వల్ల. మొన్న తల్లికి 100 మాత్రం ఒకటి ఇచ్చినారు, అది ఒకటి చేసి మొత్తం అయిపోయింది అనుకుంటున్నారు. కానీ ఇంకా చాలా హామీలు ఉన్నాయి. ఎందుకంటే హామీలను తీర్చి అమలు చేయకుండా ఇబ్బంది పడుతున్నారు కదా. అట్లా చేయాల్సింది నిజమే. 5-6 ఏళ్ల పాటు దాన్ని ధ్వంసం చేసేటువంటి గత ప్రభుత్వం దాన్ని కోలుకోవడానికి టైం పడుతుంది. 1 yearలో మొత్తం సెటిల్ చేస్తానని కూడా అనుకోండి. ఏదైతే మాయల పైకి మంత్రం కదా మందికి ఉండేది. ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. పడుతున్న ఇబ్బందుల్ని అధిగమించడానికి, గత వాగ్దానాలను అమలుపరచుకోవడానికి, గత అమరావతి కన్స్ట్రక్షన్ని బాగు చేసుకోవడానికి ఉపయోగపడే పద్ధతుల్లో చేయకుండా వెంటనే ఇది ఎట్లా ఉంది మళ్ళీ పరిగెత్తిపోయి పరుగు బంధం పైన ఇంకో 40,000 ఎకరాలు తీసుకోవాలంటే ఇది చెప్పచ్చు. అంతర్జాతీయ విమానాశ్రయం వస్తుంది, ఇంకొకటి చెప్పచ్చు, తప్పేమి లేదు, వస్తే మంచిది. గన్నవరం విమానాశ్రయం చిన్నది, అది సరిపోదు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలంటే గన్నవరం ఎయిర్పోర్ట్ సరిపోదు మాట వస్తుంది. కానీ ఇంత హడావిడిగా చేయడం అనేది ప్రజానికానికి ఎట్లా నమ్మిస్తాం? వాళ్ళు కాన్ఫిడెన్స్ ఎట్లా క్రియేట్ చేస్తాం? కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయకుండా ప్రతిపాదన పెట్టి వాళ్ళు కొంతమంది వ్యతిరేకిస్తారు అనుకోండి, వ్యతిరేకిస్తే దాని వేస్తున్నారు. ఈనాడు శాంతియుతంగా నిర్మాణం జరగాల్సింది ఎదురు గుర్తించుకుంటూ ఏర్పాటు చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఆ విషయంలో నేను ఎక్స్పాన్షన్కి నేను వ్యతిరేకం కాదు. కానీ ఇప్పుడు 1 by 1 చేసుకుంటూ స్ట్రెంగ్తన్ చేసుకుంటూ పోయేటువంటి పని చేయాలి. అది చేయకుండా మొదటి నుంచి ప్రారంభించకుండా మళ్ళీ ఇంకో 40,000 ఎకరాలు పోతున్నాయి. అట్లా ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు అది బాగా ఉంది. అది 5 మీటర్స్ ఎత్తు తగ్గించేస్తున్నారు. అదేమంటే జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా చేశారు కాబట్టి మేము చేస్తూ ఉంటాం. జగన్మోహన్ రెడ్డి చేసే కదా ఓడిపోయింది, మనం బిల్లు చేయాలంటే ఏ జగన్మోహన్ రెడ్డి అయితే పాడుపని చేశాడు దాన్ని ఆయన పైన పడేసి మేము అదే చేస్తామని చెప్పి తగ్గిపోతుంది. అంటే పోలవరం ఎత్తు 45 మీటర్ల ఎత్తు ఉండాల్సింది. అది లేకుండా గ్రావిటేషన్ నీళ్ళు రావు, మళ్ళీ కరెంటు ఉత్పత్తి కాదు, ఉత్తరాంధ్రకి గ్రావిటేషన్ నీళ్ళు పోవు. అన్నీ తెలుసు, మనకి చర్చించాము. మళ్ళీ మీరు ఎందుకు తప్పుడు చేస్తారు? రెండవది వెనుకబడిన ప్రాంతాలైనటువంటి హంద్రీనేవా, గాజేనగరి, వంశధార, తర్వాత ప్రకాశం జిల్లా వెలుగొండ ఇవన్నీ పెండింగ్లు ఉన్నాయి.
ఇవన్నీ పెండింగ్ కదా 30-40 ఏళ్ళగా పెండింగ్ ఉంటే అది ఏమీ కట్టకుండా ఇప్పుడు ఒక్కసారిగా బనకచర్ల ఎత్తుకున్నాను. 80,000 కోట్ల రూపాయల బడ్జెట్ అంటారు. 80,000 కోట్లు కావచ్చు, 2 లక్షల కోట్లు కావచ్చు, అది మామూలే. అయితే బనకచర్ల ప్రారంభం ఇచ్చేందుకు ఉపయోగపడేటువంటి ప్రయత్నం చేస్తే పెండింగ్ ప్రాజెక్ట్ మొత్తం ఆగిపోతుంది. పెండింగ్ ప్రాజెక్ట్ ఆగిపోతే వెనకబడిన ప్రాంతాలకు నష్టం జరుగుతుంది. ఇదేమో సాధ్యం కాదు, ఎందుకంటే 2 రాష్ట్రాల మధ్య తగ్గు ఉంది. అది పరిష్కారం చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఉంది, చేసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ ఈ అలివి కాని ప్రాజెక్టులు కూడా మరి అలివి అసాధ్యాన్ని సాధ్యం చేసే కెపాసిటీ చంద్రబాబు నాయుడు ఉంటే నాకే సంతోషమే, నేను కూడా చేస్తాను. కానీ ముందర ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? ప్రాధాన్యత ఏంటి? ఏదైతే కరువు ప్రాంతాల్లో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు 30-40 ఏళ్ళకి పెండింగ్లో ఉంటుంది, దాన్ని పూర్తి చేయకుండా దాన్ని వెనుకోకుండా కేంద్ర ప్రభుత్వం మీ సహకారం ఉంది. ఫారెస్ట్ ల్యాండ్ని రియలైజ్ చేసుకోవాలి. గాలియర్ నగరి ప్రాజెక్టుకి నగరి అయితే ఫారెస్ట్లో కావాలి, పర్మిషన్ తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు, అవన్నీ చేయడం. ఇది మనకి సలహా మొదలుపెట్టాడు. మొదలుపెట్టి 2 రాష్ట్రాల్లో తగ్గు చేస్తాం. నిజమే, ఒక ఆర్గ్యుమెంట్ కరెక్ట్ అయింది. సముద్రం పోయే నీళ్లు ఎందుకు పోవాలా? 2 రాష్ట్రాలు సముద్రం నీళ్ళు పంచుకోవచ్చు కదా అని చదవాలి చెప్పాడు. కరెక్టే. కానీ ఎప్పుడు చెప్పుండాలి? అది మొట్టమొదటి ఏమో మనకి సరే పెద్ద పవర్ పాయింట్స్ ఇచ్చి చెప్పేశాడు. చెప్తే తెలంగాణ వాళ్ళకి డౌట్స్ వచ్చేస్తాయి, మా నీళ్ళు తీసుకొస్తాను. ఈరోజు గుంటూరులో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వాన పిల్లల్ని ఊరేగింపు చేస్తున్నాడు. డ్రగ్లు వద్దని చెప్పేసి అని ప్రచారం చేస్తున్నాడు. మంచిదే, ప్రయత్నం మంచిదే. అయితే దీనిలో గుర్తుంచుకోవాల్సి ఏంటంటే ఈ ఫోటోలు చూసే పద్ధతుల్లో దేశం మొత్తం మీదుగా గుంటూరుతో సహా ఏ షాపు పైన పాన్ మసాలా అమ్ముతారు. ఇది 10 రూపాయలు ఇవ్వగానే ఎక్కడ నుంచి ఇంకొక చిన్న ప్యాకెట్ ఇస్తాడు. అంటే buy 1 get 1 అంటే అట్లా. అది అసలు ప్రమాదమైన గుట్కాదు, చిన్న ఇది కలిపి అమ్ముతారు. లేకపోతే పాన్ మసాలా కొంటారు. అది చాలా ప్రమాదం అని చెప్పేసి అని క్యాన్సర్కి అది ఎక్కువ ఇంక్రీజ్ చేస్తానని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఆ పాన్ మసాలా పేరుతోటి ప్రచారం చేసేది ఎవరు? లీడింగ్ సినిమా యాక్టర్స్, అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు, ఇంకా కొంతమంది యాక్టర్ల పేర్లు నాకు తెలియదు. వాళ్ళందరి పేర్లతో పెట్టి ప్రతి 15 నిమిషాలకు వస్తే టీవీలో వేస్తుంటారు. ఈ పాన్ మసాలా వేసుకొని అది సినిమా హీరోయిన్ కూడా, హిందీ హీరోస్ ఒక 5 మంది ఇంత అన్యాయంగా అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటే ఇది ప్రజానీకానికి తెలియదా? తర్వాత దీన్ని అమ్మేవాళ్ళు కాదు పట్టుకోవాల్సింది. ఎవరు తయారు చేసి పట్టుకొస్తున్నారు? మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ దాన్ని పట్టుకోవడం లేదు. ఎవరైతే ఉత్పత్తి చేస్తున్నారో వాళ్ళు పట్టుకోరు, ఎవరైతే సరఫరా చేస్తారో వాళ్ళు పట్టుకోరు. అమ్మాయికి పిల్లకాయలు, సినిమా యాక్టర్లు వాళ్ళు తింటే వాళ్ళు పట్టుకొని హరాస్ చేస్తున్నారు. దీనిపై ఆయన సిట్ వేశారు. టీడీపీ గవర్నమెంట్ సిట్ వేసింది, టీఆర్ఎస్ గవర్నమెంట్ సిట్ వేసింది. కానీ ఏం వేసే కూడా దీన్ని బయట చేయడం లేదు. ఇవన్నీ కూడా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఏం చేసి తెలియదు. ఆ మాత్రం నిఘా విభాగాలు అన్నీ ఉన్నాయి ఈ భారతదేశంలో. ఆ నిఘా విభాగాలు కానీ మరి చేయగలరా? నేను ఎప్పుడు మన నగిరిలో ఒక మారుమూల అడవి ప్రాంతానికి పోయా, మైన్స్ కోసం, మైన్స్ని పట్టుకోవడానికి. ఎవరు తెలియదు, రహస్యంగా పోయా. అయినా ఒక సిఈడి ఆఫీసులో అనిపించాడు. ఎట్టొచ్చారంటే, సార్ మీరు ఎక్కడ దిగుతున్నారో మేము దిగుతుంటాం సార్ అన్నారు. అంటే అంత నిఘా విభాగం ఉన్నటువంటి ఈ వ్యవస్థలో ఇంత పెద్ద ఎత్తున దాదాపు 1,00,000 కోట్ల వ్యాపారం చేసేటువంటి ఈ గుట్కా, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ తెలియదా? దాని ఓనర్లు తెలియరా? దాన్ని హోల్సేల్ వ్యాపారం చేసేవాళ్ళు తెలియరా? అమాయకులు ఉన్న సినిమా యాక్టర్లు, విద్యార్థులు, పిల్లలు వాళ్ళని పట్టుకుని నడిపిస్తారా? ఇప్పుడు వాళ్ళని పట్టుకుని ఊరేగింపు చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు మీరు ఇక్కడ కాదు ఊరేగింపు చేయాల్సింది. ఎవరైతే దీన్ని ఉత్పత్తి చేస్తున్నారో వాళ్ళని పట్టుకోండి. కేంద్ర ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది, నిఘా విభాగం మీ చేతుల్లో ఉంది. మీ చేత అయితే దాన్ని ఉత్పత్తి చేయడం పట్టుకోండి, హోల్సేల్ వ్యాపారస్తులు పట్టుకోండి. అంతేగాని ఇక్కడ
వీధిలో నాటకాలు వేస్తే మాత్రం ఉపయోగం ఉండదు. దీనిపై సీరియస్గా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత సీరియస్గా స్పందించాడో అదే తీవ్రంగా స్పందించి కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు చేసి తక్షణం దీన్ని ఎవరైతే ఉత్పత్తి చేస్తారో ఆ పరిశ్రమని సీజ్ చేయండి, దాన్ని ఓనర్లు పెట్టుకుని లోపల వేయండి. అప్పుడు మొత్తం అయిపోతుంది. ఇట్లాంటి ఊరేగింపు చేసే పనిలే. మొదట అవకాశం ఇచ్చి ఊరేగింపు చేసే లాభం ఏ దేవుడు అయిపోయింది. కాబట్టి ఎవరైనా చేయగలిగితే హోల్సేల్గా దాని మూలాన్ని వెతుక్కొని వాడు అరెస్ట్ చేసి జైల్లో పడేస్తే సరిపోతుంది. తెలియదంటేనే తెలుసు, తెలియకుండా ప్రసక్తి. ఎందుకంటే ఏది చిన్న వస్తువు కాదు, పెద్ద ఫ్యాక్టరీ తయారవుతున్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్. దేశం మొత్తం 140 కోట్ల మంది జనాలు కనీసం 20-30 కోట్ల మంది ఉంటారు మినిమం. మరి దాన్ని తయారు కావాలంటే ఎంత మ్యానుఫ్యాక్చరింగ్ కావాలా, ఎంత ఫ్యాక్టరీ కావాలా? దాన్ని ఏం చేస్తారు? దాని దగ్గర ఎందుకు పోవడం లేదు? ఇది ఈ రోజు చంద్రబాబు నాయుడు ఇంట్లో చేసేటువంటి ఒక ఇనిషియేటివ్ చొరవ, కేంద్రంలో మీకున్నటువంటి పలుగొడను ఉపయోగించి, ప్రైమ్ మినిస్టర్ కూడా ఉపయోగించి, ఒక మిషాన్ని ఉపయోగించి, ఈ నిఘా విభాగాన్ని ఉపయోగించి అట్టుకోండి.